హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. మన బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్. ఇక్కడ బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ అంటే పర్టికులర్గా ఎవరి గురించి కాదు, స్టాక్ మార్కెట్లో మోసం చేయాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి వాళ్ళ గురించి మాత్రమే చెప్తున్నాం అనమాట. వాళ్ళకు పేరు పెట్టాలి కాబట్టి బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ అని పేరు పెట్టాం. ఇట్లాంటి క్యారెక్టర్స్ ఉంటే ఉండొచ్చు యూట్యూబ్ ప్లాట్ఫామ్లో. సరే, విషయంలోకి వెళ్దాం. ఈ బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ నిజంగా ఎంత మోసగాడంటే, మధ్య కాలంలో చేసేటువంటి మాటలు, వీడియోలు, వినయం, విధేయత అనేటువంటి వాటి ద్వారా కొత్త పుంతలు తొక్కుతూ పాత వాళ్ళని మరలా తిరిగి తన యొక్క ట్రేడింగ్లోకి, సోషల్ ట్రేడింగ్లోకి మరల్చుకోవాలనేటువంటి కోణంలో విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈయన ఇప్పుడు దాకా ఏం చెప్తున్నాడంటే, మనకి ఫస్ట్ పాయింట్ అన్నిటినీ సెటరేట్ చేసేసి కొత్త వినూత్నమైనటువంటి కోణంలో నేను ఈ సోషల్ ట్రేడింగ్ని మొదలుపెట్టాను, కాపీ ట్రేడింగ్ చేస్తున్నాను అని చెప్పేసి చెప్తున్నాడు. అనేకమైనటువంటి ప్రయోగాల తర్వాత ఇది వచ్చింది. ఈ ప్రయోగాల క్రమంలో నష్టాలు జరిగితే జరగచ్చు అని అంటున్నాడు. అసలు ఎప్పుడైనా సరే ఒక మాస్టర్ ట్రేడర్ అనేటువంటి వాడు స్టాక్ మార్కెట్లో తన యొక్క స్ట్రాటజీస్ని, బ్యాక్ టెస్ట్ని పర్ఫెక్ట్ అయినటువంటి నాలెడ్జ్ బేస్డ్గా ఇవన్నీ చేసిన తర్వాత మాత్రమే ఇటువంటి సోషల్ ట్రేడింగ్, కాపీ ట్రేడింగ్ లాంటివి పబ్లిక్ అందరితో కలిసినటువంటి విషయాలు అన్నమాట. అటువంటి వాటిని ఏదో ప్రయోగాలు మన మీద చేస్తా అంటే డబ్బులు పెట్టినటువంటి వాళ్ళ మీదే ప్రయోగాలు చేస్తూ సక్సెస్ అనేటువంటిది అయితేనేమన్నా డబ్బు వస్తుంది, సక్సెస్ కాకపోతే ఇటుడేగా పోయేది, వీటిదేం పోయింది. కాబట్టి మరి ఎన్ని ప్రయోగాలు చేసి ఇప్పుడు పర్ఫెక్ట్ సొల్యూషన్ కనుక్కున్నాను అంటున్నాడు. మరి గతంలో దాదాపుగా 8 స్ట్రాటజీస్ని ఇలాగ ప్రతిదానికి మీరు కావాలంటే పాత వీడియోస్ చూసుకోండి. ప్రతిదానికి కూడా నేను అన్నీ సెటరేట్ చేశాను, ఎంతో కష్టపడ్డాను, ఈ స్ట్రాటజీ తెచ్చానని రకరకాల స్ట్రాటజీ చేసి దాదాపుగా 8 స్ట్రాటజీస్లో పెట్టుబడి పెట్టినటువంటి వాళ్ళు 600 మంది బజార్ పడేటట్టు చేశాడు. మరి నీ ప్రయోగాల దెబ్బకి ఒక్కొక్కడు 5 లక్షలు, 6 లక్షలు, 9 లక్షలు, 10 లక్షలు, 12 లక్షలు ఇన్ని రకాలుగా నష్టపోయారు. ఇప్పుడేమన్నా మీరు అంత డబ్బు నేను ఎక్కడ పెట్టమన్నాను అని చెప్పేసి మీరు ఎటు వాళ్ళ మీద నేపాన్ని మోపుతున్నారు. కానీ ఇంతకుముందు మీరు చెప్పినటువంటి చాలా వీడియోస్లో పెట్టండి 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 అంటూనే ఉన్నారు. సో కాబట్టి ఇటువంటి ఇప్పుడైనా సరే ఈ డెవలప్ చేసినటువంటి స్ట్రాటజీ అయినా కూడా ఇతను ట్రేడర్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆలోచించండి. మీరు ఎందుకు పిచ్చిగా పరిగెత్తుకుంటూ వెళ్తున్నా మీకైనా సరే జ్ఞానము, బుద్ధి, విజ్ఞత అనేటువంటిది లేదు అని నాకు అనిపిస్తా ఉంది. నేను బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ గురించి మాత్రమే చెప్తున్నాను. ఈ బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ ఊహాజనితమైనటువంటి క్యారెక్టర్. మనకు ఆలోచన లేకుండా ఇది అయ్యారు. గతంలో ఇలానే క్యాపిటల్స్ పెట్టేసేసి రోడ్డును పడ్డ వాళ్ళు ఉన్నారు, కుటుంబాలు చిన్నభిన్నమైన వాళ్ళు ఉన్నారు. ఇటువంటి వాళ్ళ మీద ఎటువంటి జాలదయా లేకుండా నా అంతటి నేను చేసుకుంటాను కదా అనుకుంటున్నప్పుడు 50% కమిషన్ ఎందుకు దొబ్బేస్తున్నాడో అర్థం కానటువంటి పరిస్థితి. సరే, ఇప్పుడు ఉన్నటువంటి స్ట్రాటజీలో అయినా సరే సక్సెస్ఫుల్గా నడిపిస్తున్నాడంటే ఈ మధ్య రికార్డెడ్ వీడియోస్ని, లాభాలు ఇట్లా వచ్చిన అట్లా వచ్చినాయని ఇది టెలిగ్రామ్లో చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, మీరు ఈ రికార్డ్స్ అన్నీ పంపించండి, అప్పుడు కదా మిగతా వాళ్ళకి తెలిసేది, మిగతా వాళ్ళకి తెలిసి వాళ్ళు వస్తారు, వాళ్ళ కష్టాలు కన్నీరు తీరతాయి అని చెప్పి చెప్తున్నాడు. అయ్యా, దయచేసి ఎవరైనా సరే ప్రజలు కూడా మీకు కనీసం ఆలోచన, పరిజ్ఞానం, అసలు స్టాక్ మార్కెట్లో ఈజీగా డబ్బు రాదు అనేటువంటిది తెలుసుకోవాల్సిన బాధ్యత మీకు ఉన్నది. ఇప్పుడు ఉన్నటువంటి స్ట్రాటజీలో ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళైనా సరే కొద్దిగా మోకాల్లో ఉన్నటువంటి బుర్రని మన మెదడులోకి తీసుకొని వచ్చేసి ఆలోచించండి. ఒకరోజు $48 లాభం వచ్చింది. కానీ ఇప్పుడున్నటువంటి స్ట్రాటజీ మొదలుపెట్టి దాదాపుగా 15 రోజులైంది. ఆ ఒక్కరోజు వచ్చినటువంటి లాభం తప్ప మిగతా లాభం వచ్చిన, నష్టం వచ్చిన, లాభం వచ్చిన, నష్టం వచ్చి అట్లా అయినా ఎటువంటి ఇది లేదు. ఆ రోజు కూడా బిగ్ లాట్ వేసేసేసి ఆ $44 అయినా సరే $48 అయినా తీయటం జరిగింది. మరి ఇప్పుడు పర్సంటేజ్ ఎంత ఉంది? 40% ఉంది. అంటే ఆ రోజు వచ్చిన $48లో కూడా ఇంకా $8 పోయినట్టే కదా లెక్క. లాజిక్గా మీరు ఎందుకని ఆలోచించరు? సరే, ఇప్పుడు వస్తున్నటువంటి కొర లాభాలు అసలు ఈ లక్షలు ఎప్పటికీ కవర్ అవుతాయి. అందుకని మీరు ఏం చేస్తున్నాడు, మీరు పోయారు, రండి మీ యొక్క లాభాలని వీటన్నిటిని తిరిగి తెచ్చుకోవాలి కదా అని చెప్పేసి ఒక ఆశని మీకు కల్పిస్తున్నాడు. కాబట్టి మీరు ఆశలకి అనవసరంగా పడకుండా మీరు మీ దగ్గర ₹1,00,000 కనుకుంటే ఇంకొక విషయాన్ని కూడా మీరు గమనించండి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్గా అతి తక్కువ బడ్జెట్తో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పేసి చెప్తున్నటువంటి ఈ సదరు వ్యక్తి అసలు ఓవరాల్గా ఎంత పెట్టమంటున్నాడు? దాదాపుగా $1,200 అంటే ₹1,10,000 పెట్టమంటున్నాడు. ఇండైరెక్ట్గా మీరు 1,10,000 పెడితేనే మీకు లాభాలు వస్తాయని అంటున్నాడు. మీకు దీంట్లో ఏం లేదండి.
మీకు ఒకానొక లెవెల్ దగ్గర బై చేస్తే కూర్చుంటాం అంతే. అది కిందకి వెళ్ళినా మళ్ళా పైకి వచ్చి రాకపోతుందా అనేటువంటి ఒక కాన్సెప్ట్ తప్ప ఎటువంటి ఇది లేదు. లేకపోతే సెల్ చేసి కూర్చోవటం, బై చేసి. అదేదో మీరే చేసుకొని మీరే చేసుకోవచ్చు కొద్దిగా లాజిక్గా ఆలోచిస్తే. సరే, ఇక అంటే మీరు 1,10,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నారు కదా, మీరు ఒకసారి గమనించండి, ఆలోచించండి, మీ యొక్క బుర్రకి, మీ జ్ఞానానికి పొదును అనేటువంటిది పెట్టండి. ఏంటంటే మీకు ఇప్పుడు ఎక్స్‌నెస్ అనేటువంటి రిజిస్ట్రేషన్స్ క్లోజ్ చేసేసింది. ఎందుకని క్లోజ్ చేసేసింది? ఏ ఇష్యూస్ లేకపోతే, ఏమి లేకపోతే రిజిస్ట్రేషన్స్ ఎందుకని క్లోజ్ చేస్తుంది? కొత్తగా రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళకి యూపీఐ పేమెంట్స్ అనేటువంటివి లేవు. ఎందుకని లేవు, ఏంటి అని వీటిని కూడా లాజిక్గా ఆలోచించవచ్చు కదా. అందుకని నేను ఏమంటున్నానంటే, మీరు ఎక్స్‌నెస్‌లో 10,000 రూపాయల కంటే ఎక్కువగా కనుక ఉంచి మీరు కనుక ట్రేడ్ చేస్తే మీరు డేంజర్లో పడ్డట్టే లెక్క. ఏదో ఒక రోజున బ్యాన్ చేసేసారనుకోండి, మీ 10,000 రూపాయలతో మీరు సర్దుకుంటారు. అదే లక్షల రూపాయల ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది చేస్తే మీకు ఆ డబ్బు పోతుంది. ఆల్రెడీ ఇంతకుముందు లక్షలు పోయినటువంటి వాళ్ళు ఉన్నారు. పోయి మొత్తం పోతుంది అనమాట. సో ఇంకా ఏమంటున్నారు, మీరు మీ డబ్బుని కనుక జాగ్రత్త చేసుకోవాలంటే మీ సొంతంగా ట్రేడ్ చేయటం నేర్చుకోండి. మీరు ఒక 10,000 రూపాయలు పెట్టుకొని మాత్రమే ట్రేడ్ అనేటువంటి చేయండి. అంతకంటే ఎక్కువ ట్రేడ్ అనేటువంటిది దాంట్లో పెట్టవద్దు. ఎందుకంటే రిజిస్ట్రేషన్స్, యాప్ అప్డేట్ కోసం, ఇవన్నీ కోసం కాదు. ఈ రిజిస్ట్రేషన్స్ వెనకమాల చాలా పెద్ద లాబింగ్ జరిగింది అనేది నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను. మీకు కావాలంటే మనీ కంట్రోల్ అండ్ ఎకనామిక్స్ టైమ్స్లో మీరు ఒకసారి సెర్చ్ చేసి చదువుకోండి. ఓకే, అర్థమైందా? మీరు ఒకటన్నా ఆలోచించాలి. ఇటువంటి వాళ్ళని, ఈ మోసగాళ్ళని మీరు కనుక ప్రోత్సహిస్తే మీరు ఎంతోమంది జీవితాలను నాశనం చేసినట్టు అవుతుంది. వీడిని నమ్ముకొని దాదాపుగా నేను చాలామంది వీడియోస్ చెప్పాను. నిజంగా చాలా దీనస్థితికి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆఖరికి చనిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇవన్నీ ఏం పట్టకుండా ఇంకో బుద్ధి, జ్ఞానం కనుక ఉన్నాడైతే అసలు ఈ కాపీ ట్రేడింగ్ తోలికి ఎంత స్కిల్ ఉన్నాడు, వాడంతటి వాడు ట్రేడ్ చేసుకుంటాడు. ఇంకో విషయం ఏంటంటే ఏమంటున్నాడు, నేను మిమ్మల్ని అందరూ రీసెట్ చేయాలని పెద్ద పెద్ద లాట్స్లో చేశాను, అందుకని అది నష్టపోయాను అని చెప్పేసి చెప్పాడు. అంటే ఇప్పటి వరకు రోజుకి 30,000 రూపాయలు నేను బ్యాంకుకి కొట్టుకుంటాను అని చెప్పేసి చెప్పాడు. దాని ద్వారా ఆశ మీద వెళ్ళేశారు. ఒకసారి 5 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేయండి అని చెప్తే ఒక 22 మంది గ్రూప్ ఉన్నటువంటి ఒక గ్రూప్ మొత్తం ఎగిరిపోయింది. అది దాదాపుగా 50 లక్షల రూపాయల దాకా దాంట్లో ఎగిరిపోయినాయి అన్నమాట. కాబట్టి ఏదైనా సరే మనం చేసేటప్పుడు ఏదో ఒక రోజున వీళ్ళు చేసేటువంటి ప్రయోగం కూడా ఒకటి చెప్తున్నాను. నా కోసం కాదు, మీకోసం చేస్తున్నాను అని చెప్పేసి చెప్తున్నారు. అసలు మన కోసం మనం చేయాల్సినంత అవసరం, మనల్ని ఉద్ధరించాల్సినంత అవసరం ఏముంది? అతను ఉద్ధరించుకోవడానికి మీరు ఒక 100 మంది కనుక జాయిన్ అయ్యి ఒక్కోడు ₹1,00,000 కనుక పెడితే ₹1,00,00,000 వస్తుంది. ఏదో ఒక రోజున ఒక లాట్ వేసేసి కొట్టి పారేస్తే ఆ రోజు ఒక $100 వచ్చినాయి అంటే దాదాపుగా మన వాడికి ₹50 లక్షల వస్తుంది. ఇది మా తెలివి. ఏదో ఒక రోజున మిమ్మల్ని బలిపశు, అంత డబ్బు ఒకేసారి గెయిన్ కావడం కోసం మిమ్మల్ని బలిపశు చేసేటువంటి ప్రమాదం ఖచ్చితంగా ఉంది. సో ఎంతోమంది రోడ్డున పడ్డారు, కుటుంబాల కలహాలైనవి, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చినాయి, ఎన్నో రకాలైనటువంటి ఇన్సిడెంట్స్ జరిగి, ఇన్ని ఘోరాలు జరిగి నేను ఎన్నో వీడియోస్ చేసి ఎవిడెన్సెస్ కూడా చూపిస్తూ ఉంటే మీరు పొలమని వెళ్తా ఊరకజ్ఞానంగానే చేతులు కాళ్ళు ఊపుకుంటా వెళ్ళి జాయిన్ అయ్యారంటే కనీసం సమాజం గురించి, మీతో పాటు ఉన్నటువంటి వ్యక్తుల గురించి కూడా ఆలోచించాలి. ఇంకా ఏమంటున్నాడు, ఇదంతా మగవాడు అంట, పక్కన వాళ్ళు మాడాగాళ్ళ. నేను మగవాడిని అంటే ఏటోడు మాడాగాడనేగా అర్థం. ఏ సొల్యూషన్స్ తీసుకుని వచ్చి ఎవడైనా దమ్ము ధైర్యం అంటే ఏం సొల్యూషన్స్? పబ్లిక్ మొత్తాన్ని సంఖ నాకిచ్చి చచ్చిపోయేటట్టు చేసి 600 మంది జీవితాలను రోడ్డును పడేసినటువంటి దిక్కుమాలిన ఆలోచన ఉన్నటువంటి వాడు ఇంకా ఇప్పటికీ అన్ని కోట్ల రూపాయలు చూశాడు కాబట్టి మిమ్మల్ని అందరినీ మరలా దాంట్లో వేసి ఎన్ని జరిగినాయి మీరు ఒకసారి ఆలోచించండి. ఏదంటే టెక్నికల్ ఇష్యూ అంటారు. అసలు టెక్నికల్ ఇష్యూ వీడికి ఒక్కడికే వస్తుందా? ప్రపంచం అంతా ఎక్స్టెన్షన్ వాడేవాడు అందరికి వస్తుందా? టెక్నికల్ ఇష్యూస్ రావు. తమ తప్పులను కప్పిపెట్టుకొని ఏదో ఒక కోణంలో కానీలే అని ఏదో మారిన మనిషిలాగా ఇవన్నీ చేస్తూ ఉన్నారు. సో ఇటువంటి వాళ్ళని మీరు ప్రోత్సహించవద్దు. మీరు ప్రోత్సహిస్తే మీరు 10 మంది జీవితాలను నాశనం చేసినట్టుగా లెక్క. వాళ్ళ యొక్క ఉసురు ఎవడైనా సరే ప్రాబ్లమ్ని కానీ ఫేస్ చేసిస్తే వాళ్ళ ఉసురు మీలాంటి ప్రోత్సహించిన వాళ్ళకు కూడా తగులుతుంది అంటుంది ఎటువంటి సందేహం లేదు. థ్యాంక్ యూ.